ఉన్నారు. దాన్ని చెరిపేసుకునే ప్రయత్నం చేసుకోవాలి హైడ్రా ఇలాంటివి వచ్చినప్పుడు. కాకినాడ చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్, డిఎస్పీ తిలక్ కీలక విజ్ఞప్తి. నెల రోజులుగా అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి పాపను క్షేమంగా అప్పగించాలని పోలీసుల విజ్ఞప్తి. తీసుకెళ్లిన వారిపై చర్యలుండవని డిఎస్పీ హామీ. సమాచారం ఇచ్చిన వారికి ₹1,00,000 రివార్డు. సరే, పాప చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో నెల రోజులకు పైగా అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు. పాప ఎవరి వద్దనైనా ఉంటే ఎలాంటి భయం లేకుండా క్షేమంగా తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. అలా అప్పగించిన వారిపై చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోబోమని తుని డిఎస్పీ తిలక్ హామీ ఇచ్చారు. తుని మండలం సిహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో కాపలుగా పనిచేస్తున్న సుంకర గణేష్, భవాని దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి జూన్ 6న అదృశ్యమైన విషయం తెలిసిందే. తల్లి వంట చేస్తున్న సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న పాప కనిపించకుండా పోయింది. కుటుంబానికి చెందిన పెంపుడు కుక్కతో కలిసి కొండవైపు వెళ్ళినట్టు ఓ గ్రామస్తుడు చూసినా ఆ తర్వాత కుక్క మాత్రమే ఒంటరిగా తిరిగి వచ్చింది. మంగళవారం తునిలో డిఎస్పీ తిలక్ మీడియాతో మాట్లాడుతూ పాప ఆచూకీయే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. సమాచారం అందిస్తే తామే స్వయంగా వచ్చి పాపను తీసుకుంటామని తెలిపారు. చుట్టుపక్కల తోటలు, కొండ ప్రాంతాల్లో గాలించిన జంతువుల దాడి ఆనవాళ్లు లభించలేదని, అందుకే కిడ్నాప్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సెల్ ఫోన్లు వాడని వ్యక్తులపై దృష్టి సారించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అటవీ సిబ్బంది, డ్రోన్లు, డాగ్స్ వాళ్ళతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పాప ఆచూకు తెలిపిన వారికి ₹1,00,000 రివార్డు ప్రకటించారు. కేసు దర్యాప్తులో భాగంగా పెంపుడు కుక్కకు GPS ట్రాకర్ అమర్చిన అది కూడా ఆ తర్వాత చనిపోయింది. నెల రోజులు గడిచిన పాప ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన ఉన్నారు. సో మరి కాకినాడ ఏదైతే ఉన్నారో మరి అక్కడ పోలీస్ యంత్రాంగం మరి ఫెయిల్ అయినట్టేనా అంటే వారి గురించి తప్పుగా మనం అనట్లేదు, తప్పుగా మనం మాట్లాడట్లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళు తప్పేం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, అటవీ శాఖ, హనుమాన్ టీం అని, పోలీస్ శాఖ అని చాలామంది కూడా పాపం తిరిగిరు. ఇందులో పోలీసు వాళ్ళని తప్పు పట్టడానికి ఏం లేదు, కష్టపడ్డారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ విధంగా ఉన్నాయి. అక్కడ ఏది ఆ క్లూ దొరకడానికి ఆప్షన్ లేదు. కానీ నెల రోజులు దాటింది పాప తప్పిపోయి. మొన్నటి 6వ తారీఖు నెల, ఈ రోజుకి 32 రోజులు పాప తప్పిపోయి. మరి ఇప్పటికీ ఆచూకీ కాదు కదా, కనీసం ఆనవాళ్ళు కూడా లభించలేదంటే మరి అక్కడ ఈ పోలీసులు ఈ విషయంలో ఫెయిల్ అయ్యారా అనేది కొంచెం అనిపిస్తుంది. మరొకసారి చెప్తున్నా, కాకినాడ పోలీసులను కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులను కానీ తప్పు పట్టడానికి మనం అనట్లేదు. కానీ ఎందుకో నాకు 32 రోజులు అయిన తర్వాత కూడా పాప ఆచూకీ పక్కన పెడితే కనీసం ఆనవాళ్ళు ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని కనీసం ఏదో ఒక క్లూ కూడా దొరకబట్టలేకపోయారా అనేటువంటి కొంచెం అసంతృప్తి అయితే కల్పిస్తాడు. ఇది నాది కాదు, జనాల్లో ఉన్నటువంటి అసంతృప్తిని చెప్తా ఉన్నా. అయితే నిన్న డిఎస్పీ మాట్లాడుతూ, తిలక్ మాట్లాడుతూ, పాప ఎవరి దగ్గర ఉన్నా దయచేసి మాకు ఇవ్వాలి, మేమేం ఎవరికి చెప్పము, మాకు పాప మంచిగా ఉండమే మాకు కావాలి. పాప ఎవరి దగ్గర ఉంటే మా దగ్గర తీసుకొని వస్తే మిమ్మల్ని ఏమనము, మీ మీద ఒక కేసు కూడా వేయము, చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోము, మాకు ఆ పాప క్షేమంగా కావాలి. కొందరు ఏమనుకుంటారు అంటే ఇన్ని రోజులు అవుతుంది పాప మా దగ్గర పెట్టుకొని, ఇన్ని రోజులు ఎందుకు ఇయ్యడని చెప్పేసి మమ్మల్ని కొడతారేమో, తిడతారేమో, మా మీద కేసులు వేస్తారేమో, మా మీద సమాజంలో మమ్మల్ని ఎట్లా చూస్తున్నారని భయం ఉంటే కూడా ఆ భయం మానేయండి. మిమ్మల్ని ఏమీ అనము, మీరు మా దగ్గరికి రాకపోయినా పర్లేదు, మీరు డైరెక్ట్ మా దగ్గరకు వచ్చి పాపను ఇవ్వకపోయినా పర్లేదు, మీరు ఎక్కడో ఒక దగ్గర ఉండి పాపను ఒక దగ్గర పెట్టి మాకు ఫోన్ చేసి పాప పలానా ప్లేస్లో ఉందని చెప్తే మేమన్నా వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకుంటాం పాపను. కానీ మిమ్మల్ని ఏమనము, దయచేసి పాప ఎక్కడున్నా కూడా దయచేసి మాకు తీసుకొని రండి. పాప ఆరోగ్యంగా ఉండడమే మాకు కావాల్సింది, మాకైనా మీడియా కావాల్సింది అదే అని చెప్పేసి డిఎస్పీ తిలక్ నిన్న మాట్లాడడం జరిగింది. సో కాస్త డిసప్పాయింట్మెంట్తో అంటే ఇన్ని రోజులు కావస్తుంది కదా పాప దొరకక. ఇప్పుడు వాళ్ళకు కూడా బ్యాడ్ నేమే, వాళ్ళు అంటే తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు, ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ
మొత్తం పోలీసులు మొత్తం కూడా అక్కడ ఆయా ప్రాంతాల చుట్టుపక్కల మొత్తం జల్లబడుతున్నారు. కానీ 32 days అవుతుంది, కనీసం పాప ఆనవాళ్ళు లభించలేదు అనేటువంటి ఒక వాళ్ళకు కూడా అనిపిస్తుంది, అరే ఇన్ని రోజులు అవుతుంది, సమాజం మమ్మల్ని ఏమనుకుంటుందో, మా గురించి తప్పుగా అనుకుంటుందో అనేటువంటి అది కనిపించింది నా ఫేస్లో. ఎవరో సెల్ ఫోన్ వాడని వాళ్ళ దగ్గరనే పాప ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సెల్ ఫోన్ ఉంటేనేమో ఎవరొకరు చూసి ఏదో ఒకటి చేసేవాళ్ళు, అయితే సెల్ ఫోన్ లేదు వాళ్ళ దగ్గరనే పాప ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి సెల్ ఫోన్ లేని వాళ్ళు ఈ మధ్యకాలంలో అంటే అయితే బిచ్చగాళ్ళన కావాలి, లేదంటే సంచర జాతులలో కావాలి. డిఎస్పి తిలక్ గారు చెప్పినట్టుగా పాప వాళ్ళ దగ్గర ఉండి ఈ వార్తలు చూసి ఇంత కథ జరిగిన తర్వాత మమ్మల్ని ఏమంటారో మళ్ళీ ఇస్తా అని చెప్పేసి భయపడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారి కోసం నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, భయపడద్దు, పాప ఎక్కడున్నా మాకు ఇస్తే మీ పేరు కూడా మేము బయటికి చెప్పము, మీ మీద ఎలాంటి చర్యలు ఉండవు, మీ పైన ఎలాంటి కేసులు కూడా మేము వేసుకోము, మీకు మా దగ్గరికి వచ్చేటువంటి భయం ఉంటే కూడా, మా దగ్గర రావాలంటే మీకు భయం అనిపిస్తే కూడా మీరు డైరెక్ట్ వచ్చి మాకు పాపని ఇవ్వకండి, మీరు ఒక దగ్గర పాపను అక్కడ ఉంచి మాకు ఫోన్ చేసి చెప్తే మేము అక్కడికి వెళ్ళి పాపను తీసుకుంటాము, మీరే డైరెక్ట్ వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. అల్టిమేట్గా మనందరికీ కావాల్సింది పాప దొరకడము, పాప క్షేమంగా ఉండడము. ఈ విషయంలో కోఆపరేట్ చేయండి. సమాచారం పాప ఇక్కడ ఉందని చెప్పేసి వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళకు ₹1,00,000 రివార్డ్ ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఏదో ముందుగానే పెడితే బాగుండేది. ఒక 10 రోజుల తర్వాత, అంటే కుక్క చనిపోయింది, ఎలాంటి క్లూస్ లేవు అన్నటువంటి ఒక వచ్చిన తర్వాత అప్పుడే మీరు ఈ విషయం పైన ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బాగుండేది. ఏది లాస్ట్ మంత్ 16వ తారీఖు 20వ తారీఖు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఈ మాట చెప్తే బాగుండేది అనేది ఏమైనా ఉద్దేశం. కొంచెం ముందుగానే పాప ఆచూకీ దొరికేదేమో, ఆనవాళ్ళు దొరికేదేమో, కిడ్నాప్ చేసిన వాళ్ళు ఈ ప్రెస్ మీట్ చూసి భయపడి ఏదో చేసేవాళ్ళు ఏమో, దొరికే ప్రయత్నం దొరికేవారేమో. పాప ఇప్పుడు కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం మనస్ఫూర్తిగా. సో దయచేసి ఎవరి దగ్గరైనా పాప ఉంటే పోలీసు వాళ్ళకి ఇవ్వండి, లేదు పోలీసు వాళ్ళు భయం అనిపిస్తే మీరు డైరెక్ట్ ఆ తుని, ఆ పామేల తోట ఉంది కదా సిహెచ్ ఆగ్రహంలోని ఆ పామేల తోటలా కాపల్లాగా ఉంటారు ఆ గణేష్, ఆ భవాని వాళ్ళ అమ్మ నాన్న, పాప వాళ్ళ అమ్మ నాన్న, డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకో మీ పాప అని చెప్పేసి ఇచ్చేసి ఉరుకుర్రి. ఆడికెళ్ళి బండి మీద వస్తారా, కాలు మీద వస్తారా, లేకపోతే నడుచుకుంటూ వస్తారా రాని ఇచ్చేసి మీరు పారిపోండి. కానీ పాప ఎక్కడున్నా కూడా మనకు క్షేమంగా, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ పోలీసు యంత్రాంగం కొంచెం కష్టపడాలి ఉండే అనేది నా ఒపీనియన్. చూద్దాం, చిన్నారి పాప జాహ్నవి క్షేమంగా ఇంటికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం మనందరం. ప్రజాప్రతినిధి ముసుగులో భూస్వాహ, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కబ్జా పరమాట. అగో ఇది కథ. ప్రజాసేవకుడా లేక భూములు కొల్లగొట్టే వేటగాడ? ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం రేపుతున్న అసైన్డ్ భూముల దందా, అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తిన వైనం, పాయల్ కబ్జాలపై ప్రధాన మీడియాలో కథనాలు. ఇగో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కబ్జాల పర్వం అట, ఎమ్మెల్యే ముసుగులో ఇవన్నీ చేస్తా ఉన్నట. ప్రజాసేవకుడా లేక భూములు కొల్లగొట్టే వేటగాడ అని చెప్పేసి మనం ఇక్కడ మహాపత్రికలో వార్త చూసుకోవచ్చు. అసైన్డ్ భూముల దందా చేస్తూ ఉన్నాడట. అధికార యంత్రాంగం కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉందట అక్కడ, ఎందుకంటే ఆయన అక్కడ స్థానిక ఎమ్మెల్యే కాబట్టి. ఇది కథ. పాయల్ శంకర్ గతంలో ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఉన్నటువంటి ఆ ఫోటోలు, రేవంత్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఫోటోలు తీసుకొని నాకు రేవంత్ రెడ్డి గారి చాలా దగ్గర, లేకపోతే ఆ మంత్రి చాలా దగ్గర, నేను ఉన్నది బీజేపీ పార్టీలే కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మనం ఏది చెప్తే అది, నా మాట అందరూ వింటారు, సీఎం రేవంత్ రెడ్డి నాకు చాలా దగ్గర అని చెప్పేసి చూపించుకునే ప్రయత్నం కూడా చేసినట్ట ఆదిలాబాద్లో గతంలో. సింగరేణికి మరో 2 బొగ్గు బ్లాకులు అని చెప్పేసి కూడా మనం వార్త చూసుకోవచ్చు. ఇక్కడ హస్తకళలకు పవన్ కళ్యాణ్ పెద్దపీట అని చెప్పేసి వార్త చూస్తూ ఉన్నాము. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం మాదిరిగానే హస్తకళల పర్యటనం అభివృద్ధి చేసి కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తామని